Hello to everyone. This is Swati, lecturer in Commerce Department, Sir CRR College from Eluru. Today I would like to explain about problems in agriculture sector. Introduction. Agriculture is backbone of Indian economy development. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు యొక్క ప్రాముఖ్యత అనేది మనకు తెలుసు. కానీ ప్రజెంట్ ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ సెక్టార్లో అనేక రకాలమైన సమస్యలు అనేవి మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. సో ఆ సమస్యలు అనేవి మనం కొంతవరకు తగ్గించుకోగలిగితే కనుక అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా ఏమిటంటే నేషనల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. పర్ ఇండివిజువల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అగ్రికల్చర్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్. మన భారతదేశ అభివృద్ధిలో వ్యవసాయం అనేది ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో అందుకనే బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ అంటున్నాం. సో బట్ ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ ఈజ్ ఎట్ రన్నింగ్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. సో ఇప్పటికీ కూడా ఏంటంటే మన వ్యవసాయ రంగం అనేది అవ్యవస్థీకృత రంగంలోనే ఇంకా వెనుకబడి ఉందని చెప్తున్నాం. ఎందుకంటే చాలా లోపభూయిష్టమైన విధానాలు అనేవి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న కమతాలు, వడ్డీ వ్యాపారులు, దళారులు, వాళ్ళ చేతిలో మోసగింపబడుతున్న వ్యవసాయదారులు ఇప్పటికీ కూడా ఇటువంటి సమస్యలతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. డ్యూ టు సో మెనీ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ ఆన్ ద అగ్రికల్చర్. సో ఇవన్నీ కూడా వ్యవసాయం మీద ప్రభావం చూపిస్తున్నాయి అన్నమాట. ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఆర్ ల్యాండ్ హోల్డింగ్స్, lack of seed capital, seeds, high technology, storage and market facilities, transport system, and mainly low irrigation problem. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సమస్యలు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ హోల్డింగ్స్. సో భూ కమతాలు అన్నమాట. కొంతమందికి ఎక్కువ ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళు, కొంతమంది తక్కువ చిన్న చిన్న కమతాలను కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. సో దానివల్ల ఏంటంటే చిన్న కమతాలు ఉన్న వాళ్ళకి ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అనేవి, ఇన్వెస్ట్మెంట్, సో సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ అనేవి వాళ్ళ చేతికి అందకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ల్యాక్ ఆఫ్ సీడ్ క్యాపిటల్. సో ఇనీషియల్గా పెట్టుబడి అనేది లేకపోవడం వల్ల వ్యవసాయ పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతుంది. దీనివల్ల ఏంటంటే ఫర్దర్ యాక్టివిటీస్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వాళ్ళు లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే విలేజ్లో ఉన్న మనీ లెండర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి క్యాపిటల్ని తీసుకోవాల్సి వస్తుంది. సో పండిన పంటను మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వడం వల్ల మార్జిన్ అనేది వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు. నెక్స్ట్ వన్ సీడ్స్. నాసిరకం విత్తనాలను యూజ్ చేయడం వల్ల ఆ పంట దిగుబడి అనేది సరిగా రాకపోవడం వల్ల చాలా మెయిన్ ప్రాబ్లంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ హై టెక్నాలజీ. సో అడ్వాన్స్డ్ మెథడ్స్, ఎక్విప్మెంట్స్ వాటిని ఫాలో అవ్వడానికి కావాల్సిన క్యాపిటల్ అనేది అవైలబుల్గా లేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా అధునాతన పనిముట్ల మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. దీనివల్ల ఏంటంటే స్పాన్ ఆఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ కాలంలో వాళ్ళు చాలా టైంని లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి వస్తుంది. స్టోరేజ్ అండ్ మార్కెట్ ఫెసిలిటీస్. సో పండిన పంటను వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది ప్రజెంట్ డేస్లో. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ రేటు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన, సరైన మార్కెటింగ్ సదుపాయాల కోసం వేచి చూడాల్సిన అవసరం అనేది ఉండట్లేదు. దీనికి ప్రాబ్లం ఏంటంటే గోడౌన్ ఫెసిలిటీస్ అనేవి లేకపోవడం వల్ల. నెక్స్ట్ వన్ మెయిన్ ప్రాబ్లం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల కూడా పండిన పంట అంతా కూడా కొంత నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ ట్రావెల్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేవి లేకపోవడం వల్ల ఏంటంటే పండిన పంటను వెంటనే వాళ్ళ పొలంలోనే వెంటనే పర్చేస్ మనీ లెండర్స్కి వాళ్ళకి అమ్మేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే తక్కువ ఎర్న్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ లో ఇరిగేషన్ ప్రాబ్లం. సో మ్యాక్సిమం కొన్ని ఏరియాస్లో ఏంటంటే మ్యాక్సిమం రెయిన్ఫాల్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఆ రెయిన్ఫాల్ అనేది సరిగా ప్రాపర్ టైంలో ఇన్ టైంలో కనుక పడకపోతే
డ్యూ టు ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటాయి. ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి అందరికీ కూడా అవైలబుల్గా ఉండకపోవచ్చు. అంటే కొంతమందికి మాత్రమే నీటిపారుదల సదుపాయాలు అనేవి కొన్ని ఏరియాస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఆ ప్రాబ్లం వల్ల డ్రై ల్యాండ్గా మారే అవకాశం అనేది ఉంటుంది. పంట అనేది చేతికి సరిగా ఇన్ టైంలో రాకపోవచ్చు. దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ డిస్కస్డ్ బిలో. సో ఈ సమస్యలన్నీ కూడా ఒక వన్ బై వన్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఇన్ అగ్రికల్చర్. ఫస్ట్ వన్, స్మాల్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్. సో చిన్న కమతాలు అనేవి ఎక్కువ మందికి ఉండడం వల్ల మెయిన్ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. సో ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ స్మాల్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ హోల్డింగ్స్ ఈజ్ మోర్ సీరియస్ ఇన్ డెన్స్లీ పాపులేటెడ్ అండ్ ఇంటెన్సివ్లీ కల్టివేటెడ్ స్టేట్స్ లైక్ కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో ఏంటంటే ఈ ప్రాబ్లం మెయిన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఎక్కువ భూమి అనేది లేకపోవడం వల్ల చిన్న చిన్న కమతాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేరు. సో ఏంటంటే ఎక్కువ ల్యాండ్ అనేది ఉండడం వల్ల కొంచెం మళ్ళీ రేట్ ఆఫ్ మనకి క్యాపిటల్ అనేది ఎక్కువగా సముకోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న వ్యవసాయదారులకి పెట్టుబడి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళు యాక్టివిటీస్ మీద అగ్రికల్చర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టలేకపోవడం, అదర్ యాక్టివిటీస్ అంటే వేరే పనులను ఆల్టర్నేట్‌ని చూసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక where the average size of land holdings is less than 1 hectare and in certain parts. సో ఏంటంటే ఇక్కడ చూస్తే కనుక కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఎక్కువ భూమి కలిగిన ప్రదేశం అనేది కొన్ని ఏరియాస్లో ఎక్కువగా ఉంటాయి. మినిమం తక్కువ భూమి అంటే 0.5 హెక్టార్స్ అనేవి 1 హెక్టార్ కన్నా తక్కువ అనమాట. సో చిన్న చిన్న కమతాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వ్యవసాయ పనుల మీద ఎక్కువగా దృష్టిని మరించలేక వేరే యాక్టివిటీస్ మీద అంటే వేరే ఉపాధి పనులు చూసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఈ విధంగా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉన్నా కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు లేకపోవడం వల్ల ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా దృష్టిని మలచడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్, సీడ్స్, విత్తనాలు. Seed is a critical and basic input for attaining higher crop yields and sustained growth in agriculture production. సో సరైన విత్తనాలు అనేవి ఉంటే కనుక ఎక్కువ దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే నాసిరకం విత్తనాలను యూజ్ చేయడం వల్ల పంట అనేది మధ్యలోనే ఆగిపోయే అవకాశాలను ఎక్కువగా ఉంటుంది. సో మేలు రకం విత్తనాలను యూజ్ చేయడం వల్ల ఏంటంటే హయ్యర్ క్రాప్ yields అండ్ సస్టైన్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. అంటే వ్యవసాయ దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. పంట అనేది అధికంగా పండడానికి అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ గుడ్ క్వాలిటీ సీడ్స్ ఆర్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ ద మెజారిటీ ఫార్మర్స్. సో ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాణ్యత కలిగిన విత్తనాలు అనేవి చాలా తక్కువ మందికి మాత్రమే అందుతున్నాయి. ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో ఇక్కడ చిన్న చిన్న వ్యవసాయదారులకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్లీ బికాస్ ఆఫ్ ఎక్సార్బిటెంట్ ప్రైజెస్ ఆఫ్ బెటర్ సీడ్స్. సో ఏంటంటే మేలు రకం విత్తనాలని మనం పర్చేస్ చేయాలంటే ఎక్కువగా అమౌంట్ అనేది అవసరం అవుతుంది. సో మధ్యలో ఉన్న దళారుల చేతిలో కూడా ఇటువంటి ప్రాబ్లం అనేది మనకి ఎదురవుతూ ఉంటుంది. సో అటువంటి విత్తనాలను యూజ్ చేయడం వల్ల పంట దిగుబడి అనేది సరిగా రాదు. ఒక్కొక్కసారి మధ్యలోనే పంట ఆగిపోయే అవకాశాలు అనేవి వస్తుందన్నమాట. థర్డ్ పాయింట్, మాన్యూర్స్, ఫెర్టిలైజర్స్ అండ్ బయోసీడ్స్. సో ఏంటంటే ఎరువులు, క్రిమి సంహారక మందులు ఇటువంటి వాటిని ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయడం వల్ల పంట భూసారం అనేది తగ్గుతుంది. మరి దానికి ఆల్టర్నేటివ్లో ఏంటంటే బయోసీడ్స్. సో ఆర్గానిక్ మెథడ్లో యూజ్ చేసిన వాటిని ఎరువుల్ని యూజ్ చేయడం వల్ల పంట సారం అనేది నేల సారం అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పంట దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ దట్ about 70% of growth in agriculture production can be attributed to increased fertilizer application. సో ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రావాలి, ఉత్పాదకత రావాలి అంటే కనుక మంచి ఎరువులను యూజ్ చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. సో పెస్ట్, జర్మ్స్ అండ్ వీడ్స్ కాజ్ హెవీ లాస్ టు క్రాప్స్. క్రిమి సంహారక మందులు ఇలాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే
హెవీ లాస్ టు క్రాప్స్, పంట దిగుబడి అనేది చాలా తక్కువ, అంటే లాస్ అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది, పంట దిగుబడి అనేది చాలా తక్కువగా వస్తుంది. విచ్ అమౌంటెడ్ టు అబౌట్ 1/3 ఆఫ్ టోటల్ ఫీల్డ్ ప్రొడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఈ మనం చూస్తే కనుక మన స్వతంత్రం వచ్చే ఆ టైంకి నాటికి మ్యాక్సిమం పంట పొలంలో 1/3 ఫీల్డ్ అంతా కూడా ఇటువంటి ప్రాబ్లం వల్ల లాస్ అనేది ఎక్కువగా ఉండేది. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1960s నుంచి గ్రీన్ రెవల్యూషన్ ఇటువంటివి యాక్టివిటీస్ అనేది ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మేలు రకం విత్తనాలు అలాగే ఎరువులు అనేవి ఎక్కువగా కనిపెట్టడం అనేది జరిగింది. అండ్ థర్డ్ వన్ బయోసీడ్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ వీడిసైడ్స్, వీటిని కలిపి మనం బయోసైడ్స్ అంటాం. ఆర్ యూజ్డ్ టు సేవ్ ద క్రాప్స్ అండ్ అవాయిడ్ లాసెస్. సో ఏంటంటే జీవ వైవిధ్యం కలిగిన ఎరువులను తయారు చేయడం వల్ల ఏంటంటే మనం కొంతవరకు క్రాప్ లాస్ని మనం కొంత అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే భూసారం అనేది కోల్పోకుండా మొక్కకి బలాన్ని చేకూర్చే ఎరువులను యూజ్ చేయడం వల్ల ఏంటంటే నేల సారం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది, మొక్కానికి బలాన్ని చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఓవర్ యూస్ ఆఫ్ బయోసైడ్స్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ వైడ్ స్ప్రెడ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఈ బయోసైడ్స్ని కూడా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, ఎందుకంటే ఈ బయోసైడ్స్లో పెస్టిసైడ్స్ని కూడా కొంచెం కలపడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా ఓవర్గా యూజ్ చేసినట్టయితే కనుక ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది, పర్యావరణ కాలుష్యం కూడా కొంచెం ఇది కూడా తోడవుతుందన్నమాట. సో ఏంటంటే మినిమం క్వాంటిటీలో మనం ఈ పెస్టిసైడ్స్ని యూజ్ చేయాలి. బయోడైవర్సిటీ ఆర్గానిక్ మెథడ్స్ని యూజ్ చేయడం వల్ల కొంత క్రాప్ లాస్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాబ్లం అన్నమాట. ఫోర్త్ వన్ ఇరిగేషన్, అంటే నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం. Irrigation is the most important agriculture input in a tropical monsoon country like India. సో ఏంటంటే నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం వల్ల మనకి పంట కాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే కోల్పోవడం అనేది జరుగుతుంది. సో ఇరిగేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకి చాలా మన భారతదేశం లాంటి, అంటే వర్షం మీద ఎక్కువగా ఆధారపడే మన భారతదేశం లాంటి దేశాలకి ఇటువంటి ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే సరైన నీటిపారుదల సౌకర్యాలు లేకపోతే కనుక వర్షాభావం మీద ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. వేర్ రెయిన్ఫాల్ ఈజ్ అన్సర్టైన్ అండ్ రిలయబుల్ అండ్ ఎరాటిక్. సో ఏంటంటే ఒక్కోసారి వర్షం అనేది సరైన టైంకి రాకపోవచ్చు, మనం అనుకున్న టైంకి రాకపోతే కనుక అప్పుడప్పుడు వచ్చే వర్షాల మీద ఆధారపడడం వల్ల పంటను పండించే అవకాశాలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఇండియా కెనాట్ అచీవ్ సస్టైన్ ప్రోగ్రెస్ in agriculture unless and until more than half of the crop area is brought under assured irrigation. సో ఏంటంటే మనం ప్రోగ్రెస్ని అభివృద్ధిని సాధించాలి అంటే కనుక ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలన్నమాట. లేకపోతే కనుక పూర్తిగా రెయిన్ఫాల్ మీద డిపెండ్ అయితే కనుక మనం అనుకున్న అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇది కూడా ఒక మెయిన్ కారణంగా ఉంటుంది. ఎందుకంటే అగ్రికల్చర్కి సీడ్స్ క్యాపిటల్ ఎంత ఇంపార్టెంటో సరి అయిన నీటిపారుదల సదుపాయాలు అనేవి కూడా అంతే మనం ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు. సో అందుకని సస్టైన్ ప్రోగ్రెస్ అనేది మనం సాధించాలి అంటే కనుక ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి కూడా మనకి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ల్యాక్ ఆఫ్ మిషన్స్. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం మనకి అవైలబుల్గా లేకపోతే కనుక సో తక్కువ టైంలో మనం ఎక్కువ పని చేయాలంటే క్రాప్ని ఇన్ టైంలో మనం గోడౌన్కి కానీ మార్కెటింగ్ కానీ తరలించాలంటే సో ఏంటంటే వెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది అవసరం అవుతుంది. సో ఇలాంటి మిషన్స్ అనేవి మనకి డెవలపింగ్ కంట్రీస్లో అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ అనేది మెయిన్ లీడ్ అనేది తీసుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఆపరేషన్స్ in larger parts are carried on by human hand using simple and conventional tools and implements like wooden plough, sickle, etc. సో ఏంటంటే ఇప్పటికీ కూడా మన ఇండియన్ అగ్రికల్చర్ సిస్టంలో ఇప్పటికీ హ్యూమన్ హ్యాండ్ యూజింగ్ సింపుల్ అండ్ కన్వెన్షనల్ టూల్స్, అంటే హ్యూమన్ లేబర్స్ అనేవాళ్ళు ఎక్కువగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది.
సో ఇప్పటికీ కూడా కన్వెన్షనల్ టూల్స్ అంటే సాంప్రదాయకమైన పనిముట్లు వాటిని యూజ్ చేస్తూ ఉంటున్నాం. లైక్ వుడెన్ ప్లఫ్ అంటే చెక్కతో చేసిన నాగలి ఇలాంటి వాటిని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ టైం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎ హ్యూజ్ వేస్టేజ్ ఆఫ్ హ్యూమన్ లేబర్ అండ్ ఇన్ లో yields పర్ క్యాపిటల్ లేబర్ ఫోర్స్. సో దీనివల్ల ఏంటంటే మనకి స్పాన్ ఆఫ్ టైం అనేది ఎక్కువ పడుతుంది, వేస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది, ఎక్కువ హ్యూమన్ లేబర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏంటంటే పర్ క్యాపిటల్ లేబర్ ఫోర్స్ అనేది పెరుగుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. Agriculture implements and machinery are a crucial input for efficient and timely agriculture operations. సో ఏంటంటే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కోసం మెషినరీ అంటే ట్రాక్టర్ కానీ డ్రమ్ సీడ్స్ కానీ ఇలాంటివి అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఏంటంటే యాక్టివిటీస్ అనేవి కూడా ప్రాపర్గా ఫాస్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అగ్రికల్చర్ ఆపరేషన్స్ అనేవి కూడా ఏ టైంలో జరగాల్సి ఆ టైంలో జరగడానికి అవకాశం ఉంటుంది. సో సరైన టైంలో మార్కెట్కి మనం మన క్రాప్ని తరలించడానికి అవకాశం ఉంటుంది. ఫెసిలిటేటింగ్ మల్టిపుల్ క్రాపింగ్ దేర్ బై ఇంక్రీజింగ్ ప్రొడక్షన్. సో ఏంటంటే ఇలాంటి టెక్నాలజీ అనేది రావడం ద్వారా ఏంటంటే మల్టీ క్రాప్ సిస్టమ్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అంతర పంటలను కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే టైం సేవ్ అనేది మనకి కలిసి వస్తుంది అనమాట. సో ఈ ల్యాక్ ఆఫ్ మెషిన్స్ వల్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది లేకపోవడం వల్ల చిన్న వ్యవసాయదారులకి ఇవి అందుబాటులో లేకపోవడం వల్ల మెయిన్ ఈ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. సో ఇదంతా కూడా క్యాపిటల్ ఫార్మేషన్తో ఎక్కువగా మింగిల్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ సాయిల్ ఎరోషన్ అంటే నేల కోత, నేల సారం అనేది తగ్గిపోవడం అనమాట, భూసారం అనేది తగ్గిపోవడం. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫెర్టిల్ ల్యాండ్ సఫర్ ఫ్రమ్ సాయిల్ ఎరోషన్ బై విండ్ అండ్ వాటర్. సో ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో మనం ఫెర్టిలైజర్స్ని, ఎరువుల్ని, క్రిమిసంహారక మందుల్ని యూజ్ చేయడం వల్ల, అలాగే గాలి, తుఫాన్లు అలాంటి వాటి వల్ల పైన ఉన్న భూసారం అంటే మంచి నేలంతా మట్టి రూపంలో కొట్టుకుపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాటర్ వలన, హెవీ రెయిన్ఫాల్ వల్ల కూడా పైన ఉన్న మంచివి మట్టి అంతా కూడా భూసారం అంతా కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో దిస్ ఏరియా మస్ట్ బి ప్రాపర్లీ ట్రీటెడ్ అండ్ రీస్టోర్డ్ టు ఇట్స్ ఒరిజినల్ ఫెర్టిలిటీ. సో ఇలా క్వాంటిటీ గల సాయిల్ అంతా కూడా వాష్ అవే అయిపోయినప్పుడు అంటే కొట్టుకుపోయినప్పుడు మళ్ళీ మనం వాటిని రీస్టోర్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఒరిజినల్ ఫెర్టిలిటీ, జీవ వైవిధ్యం ఉన్న ఆర్గానిక్ మెథడ్స్లో యూజ్ చేసిన ఎరువుల్ని మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ భూసారాన్ని కొంతవరకు పెంచడానికి అవకాశం ఉంటుంది. సో సాయిల్ ఎరోషన్ అనేది కూడా ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ డిఫెక్టివ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ అంటే సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం వలన. అగ్రికల్చరల్ మార్కెటింగ్ స్టిల్ కంటిన్యూస్ టు బీ ఇన్ ఏ బ్యాడ్ షేప్ ఇన్ ఇండియా. సో ఇప్పటికీ కూడా ఏంటంటే సరైన అభివృద్ధి చెందిన మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం అనేది మనం భారతీయ మార్కెట్లో మనం చూడొచ్చు అనమాట. In the absence of sound marketing facilities, the farmers have to depend upon local traders and middlemen for the disposal of their farm produce which is sold at a throwaway price. సో ఏంటంటే ఇలాంటి సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల, పండించిన పంటకి సరైన ధర అనేది లేకపోవడం వల్ల, అంటే అంత టైంకి వాళ్ళు వెయిట్ చేయలేకపోవడానికి గల కారణం అనేక రకాలుగా ఉండొచ్చు. అంటే సరైన గిడ్డంగి సదుపాయాలు లేకపోవచ్చు, దూర ప్రాంతమై ఉండొచ్చు. సో వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్న రుణానికి మళ్ళీ పండిన పంటను మళ్ళీ వాళ్ళకి తక్కువ రేటుకి అమ్మడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా, అలాగే మధ్యలో ఉన్న దళారులు, లోకల్ ట్రేడర్స్ అండ్ మిడిల్ మెన్స్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ దేర్ ఫార్మ్ ప్రొడ్యూస్ విచ్ ఈజ్ సోల్డ్ అట్ త్రో అవే ప్రైస్. అంటే చాలా తక్కువ రేటుకి పండిన పంటని మధ్య దళారులకు అమ్ముకోవాల్సినది అవసరం అనేది వస్తుందన్నమాట. ఇన్ మోస్ట్ ఆఫ్ స్మాల్ విలేజెస్ ద ఫార్మర్స్ సెల్ దేర్ ప్రొడక్టివిటీ టు ద మనీ లెండర్స్ ఫ్రమ్ హూమ్ దే యూజువల్లీ బారో మనీ. సో ఏంటంటే ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో చూస్తే వ్యవసాయదారులు వాళ్ళు పండించిన పంటనంతా కూడా వాళ్ళకి అప్పులు ఇచ్చిన మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారులకి మళ్ళీ ఆ పంటను మళ్ళీ అమ్మే పరిస్థితులు అనేవి వస్తున్నాయన్నమాట.
సో ఇదంతా కూడా వాళ్ళ దగ్గర సరైన క్యాపిటల్ అనేది లేకపోవడం వల్ల, బయట నుంచి అప్పు తీసుకురావడం వల్ల ఈ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. సో దీనికి ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా మనీని సబ్సిడీకి లోన్ అనేది ఫెసిలిటీ కల్పిస్తే కనుక ఈ ప్రాబ్లమ్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్యాడిక్వేట్ స్టోరేజ్ ఫెసిలిటీస్. అంటే సరైన గిడ్డంగి సదుపాయాలు అనేవి లేకపోవడం వల్ల మనకి ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆర్ ఎయిదర్ టోటల్లీ అబ్సెంట్ ఆర్ గ్లాస్లీ ఇన్యాడిక్వేట్. సో ఇప్పటికీ కొన్ని రూరల్ ఏరియాస్లో, మోస్ట్ ఆఫ్ రూరల్ ఏరియాస్లో కూడా ఈ ప్రాబ్లమ్ని మనము చూడొచ్చు అనమాట. సో పండించిన పంటని వాళ్ళు కొంతకాలం వరకు స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ అనేవి లేకపోవడం వల్ల వెంటనే తక్కువ రేటుకి ఆ పండించిన పంటని అమ్ముకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అండర్ సచ్ కండిషన్స్ ద ఫార్మర్స్ ఆర్ compelled to sell their produce immediately after the harvest at the prevailing market prices which are bound to be low. సో ఇటువంటివి ప్రాబ్లం అనేది ఉండడం వల్ల మనీ తెచ్చుకున్న వడ్డీ వ్యాపారులు బలవంతం చేయడం ద్వారా వాళ్ళ పండిన పంటని వెంటనే తక్కువ అమౌంట్కి, మార్కెట్ ప్రైస్ కన్నా, మార్కెట్లో ఉన్న రేటు కన్నా తక్కువ రేటుకి వాళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట మనీ లెండర్స్ నుంచి. సో ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఆ పండిన పంటను నిల్వ చేసుకునే అవకాశాలు లేకపోవడం వల్ల వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇన్యాడిక్వేట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అంటే సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం. సో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ చీప్ అండ్ ఎఫిషియెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే చౌక ధరల్లో లభించే రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల. ఎందుకంటే పండిన పంటను వేరే ప్రదేశాలకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఆల్టర్నేటివ్ అనేది లేకపోతే ఎక్కువ అమౌంట్కి బార్గెన్ చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే వాళ్ళు చెప్పిన అమౌంట్తో ఆ పంటను తరలించాల్సింది వస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉంటే కనుక సో మనకి చీపెస్ట్ వేలో ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్యాడిక్వేట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. Even at present, there are lakhs of villages which are not well connected with the main roads or with market centers. ఎప్పటికీ కూడా ఏంటంటే కొన్ని గ్రామాల్లో మ్యాక్సిమం ఇక్కడ ల్యాక్ ఆఫ్ విలేజెస్ అంటున్నాం. కొన్ని లక్షల గ్రామాలకి సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం, ఆ రోడ్ నుంచి మెయిన్ రోడ్డుకి కనెక్టివిటీ అనేది లేకపోవడం, మార్కెట్ సెంటర్స్తో అటాచ్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. అక్కడ మూలధనం కొరత అనేది మనం చూడొచ్చు అనమాట. ఈ ప్రాబ్లం అనేది మనకి ఇనీషియల్గా స్టార్టింగ్ పంటను వేసే దగ్గర నుంచి చివరికి మార్కెటింగ్ తరలించేంత వరకు కూడా ఈ మూలధన కొరత అనేది ప్రతి దశలోనూ మనకి ఎదురవుతుంది. సో మెయిన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మూలధనం మీద. అగ్రికల్చర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ అండ్ లైక్ ఆల్ అదర్ ఇండస్ట్రీస్ ఇట్ ఆల్సో రిక్వైర్స్ క్యాపిటల్. అంటే ఇండస్ట్రీస్కి, పారిశ్రామిక సంస్థలకి మూలధనం అనేది ఎంత అవసరమో అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్కి కూడా, వ్యవసాయానికి కూడా మూలధనం అనేది అంతే అవసరం అని చెప్తున్నాం. సో ద రోల్ ఆఫ్ క్యాపిటల్ ఇన్పుట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ విత్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఫార్మ్ టెక్నాలజీ. సో ఇక్కడ ఏంటంటే మనకి క్యాపిటల్ అనేది లీడ్ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే మనం అడ్వాన్స్గా అగ్రికల్చర్ సెక్టార్లో కూడా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలన్నా సో సీడ్ క్యాపిటల్ అనేది అవసరం అవుతుంది. ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ మనీ టు ద ఫార్మర్ ఆర్ ద మనీ లెండర్స్, ట్రేడర్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్ who charge a higher rate of interest and purchase the agricultural produce at a very low price. సో ఎక్కడంటే గ్రామాల్లో వ్యవసాయదారులకి ఎక్కువగా మనీ సప్లై చేసేది ఎవరు ఎక్కువగా ఉంటారంటే వడ్డీ వ్యాపారులు, వర్తకులు, అలాగే కమిషన్ ఏజెంట్లు. వీళ్ళందరూ కూడా ఎక్కువ రేటుకి వడ్డీతో రుణాలను అందించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే పండిన పంటను మళ్ళీ వాళ్ళకి తక్కువ ప్రైస్కి అమ్మాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో మూలధన సప్లై ఉన్నా కూడా మళ్ళీ పండిన పంటకి సరైన రేట్ అనేది వాళ్ళ చేతికి
అందుబాటులోకి రావడం లేదు. సో ఈ ప్రాబ్లంకి మెయిన్ కారణం వ్యవసాయదారులకి రుణాలను అందించే వడ్డీ వ్యాపారులు, వర్తకులు, కమిషన్ ఏజెంట్లు వీళ్ళందరూ కూడా గ్రామీణ రుణ సదుపాయాలను అందించడంలో వాళ్ళు లీడ్ రోల్ పోషిస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఎక్కువ వడ్డీ రేట్లకి రుణాలను అందించడం అనేది జరుగుతుంది. అలాగే పండిన పంటని తక్కువ రేటుకి వాళ్ళు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం ఉన్నంత వరకు కూడా గ్రామీణ వ్యవసాయం అనేది అభివృద్ధి చెందడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి మెయిన్ ప్రాబ్లమ్స్గా చూడవచ్చు. సో ఇవి రిఫరెన్స్ బుక్స్. సో ఈ టాపిక్ మొత్తం అంతా నోట్స్ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.